ప్రేక్షకులు ఎప్పుడూ కొత్తదనం కోరుకుంటారని, అందుకే ఆదిత్య 369 లాంటి చిత్రాన్ని అందించగలిగామని ప్రముఖ హీరో నందమూరి బాలకృష్ణ అన్నారు. ఏప్రిల్ 4వ తేదీన ఈ సినిమా రీ-రిలీజ్ కానున్న సందర్భంగా ఆదివారం హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ నేపథ్యంలో బాలకృష్ణ మాట్లాడుతూ, ప్రతి సినిమాకి వేరియేషన్స్ ఉండేలా అప్పట్లోనే చూసుకునేవాడిని. భారతీయ సినీ ఇండస్ట్రీలో ఒక కమర్షియల్ ట్రెండ్ సెట్ చేసి నాకు స్ఫూర్తిగా నిలిచిన వ్యక్తి మా తండ్రి నందమూరి తారక రామారావు. ఏదో ఒక కొత్తదనం ఉండేలా పాత్రలు చేసేవారు. భైరవ ద్వీపంలో కురూపి పాత్ర చేయడానికి ధైర్య సాహసాలు ఇచ్చింది కూడా ఆయనే. ప్రజలు ఎప్పుడూ కొత్తదనం కోరుకుంటారు, దాన్ని మనం ఆవిష్కరించాలి. ప్రేక్షకుల కోసం ఇంకా కొత్తగా ఏం చేయాలి అన్న ఆత్మ పరిశీలన ఎప్పుడూ చేసుకోవాలి. నటన అంటే అరవడం, ఏడవడం, కామెడీ చేయడం మాత్రమే కాదు, పాత్ర తాలూకు ఆత్మను పట్టుకోవాలి. ఆదిత్య 369 కథ చెప్పినప్పుడు మరో ఆలోచన లేకుండా ఒప్పుకున్నా. దీని వెనక దివంగత గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కృషి ఎంతో ఉంది. దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ప్రయోగాలకు పెట్టింది పేరు. కొత్త ఆలోచనలతో వచ్చిన దర్శక నిర్మాతలను ప్రోత్సహించాలి. తెలుగు ప్రేక్షకులు కొత్తదనాన్ని ఆదరిస్తారు. అందుకే ఆదిత్య 369 వచ్చింది. నిర్మాత బాగుండాలని ఎన్టీఆర్ ఎప్పుడూ కోరుకునేవారు. నాన్నగారి సినిమాలు చూస్తూ పెరిగాను. ఇలాంటి పాత్రలన్నీ నాకు కొట్టిన పిండి. నేను 2 జనరేషన్స్ కు కనెక్ట్ అయ్యా. అటు సినిమాలు, ఇటు అన్స్టాపబుల్ వంటి కార్యక్రమాలు చేశాను. నా కొడుకే కాదు, నా మనవడికి కనెక్ట్ అయ్యాను. అన్ని వర్గాలను అలరించేలా సినిమాలు చేస్తున్నా. పద్మభూషణ్ ఆలస్యంగా వచ్చిందని చాలా మంది అంటారు, కానీ సరైన సమయానికే వచ్చింది. ఇండస్ట్రీలో సెకండ్ ఇన్నింగ్స్ అనే మాట వినపడుతోంది. ఆ పదం మన ఒంటికి పట్టదు. విజయవంతమైన చిత్రాలు ఇచ్చాను. 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యా. ఓటీటీలో వేదికగా కార్యక్రమాలు చేశాను. క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్ గాను ఉన్నాను. ఆదిత్య 369 లా మూవీ చేయాలని చాలా మంది ప్రయత్నించారు. కొన్ని మొదలు పెట్టకుండానే ఆగిపోయాయి. మరికొన్ని ఈ స్థాయి విజయం అందుకోలేదు. చలనచిత్ర పరిశ్రమలో కొన్ని గొప్ప సినిమాలు పేర్లు చెప్పమంటే మాయాబజార్, సీతారామ కళ్యాణం, శ్రీకృష్ణ పాండవీయం లాంటి చిత్రాలు చెబుతారు. ఇది కూడా ఆ కోవలోకి వస్తుంది. దీని సీక్వెల్ కూడా రెడీ అయింది. మొదలు పెడితే ఆపేది లేదు అని బాలకృష్ణ అన్నారు. ఇక ఈ కార్యక్రమంలో నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్, బాబు మోహన్, దర్శకులు అనిల్ రావిపూడి, బాబీ తదితరులు పాల్గొన్నారు.